అక్కడుండే జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరు కూడా లేచి నించున్నారటండి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు అందరూ కలిసి ఒక పెద్ద అద్భుతమైన కీర్తన జరుగుతుంది అక్కడ. సాక్షాత్తుగా భగవంతుడు కూడా వచ్చేసాడట ఆ కీర్తనలో. అందరూ కూడా అద్భుతమైన హరినామ స్మరణ చేస్తూ ఉంటే అసలు ఆ క్షేత్రం మొత్తం కూడా ఆనందం ఆనందం ఆనందమాయనే అన్నట్టుగా మారిపోయిందట భాగవత శ్రవణం వినటం చేత. కాబట్టి భాగవతం మనకేమిస్తుంది అని అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నిటినీ కూడా మనకి భాగవతం ఇవ్వగలుగుతుందని మనకి పోతన గారు భాగవతంలో చెప్తారు కదండి. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. ఎవరండి పలికించేది? పలికించు విభుండు రామభద్రుండట, పలికెడిది భాగవతమట. ఇదే అండి వైరాగ్యం అంటే. చాలా మంది ఏమనుకుంటారో తెలుసా అండి, వైరాగ్యం అంటే వీడేదో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతాడు. మీకు చెప్పాలండి, వైరాగ్యం వచ్చిన వాడు చెప్పడు, చెప్పేవాడు వైరాగ్యం రాలన్నట్టే. అయితే పాపం వీళ్ళకి వైరాగ్యం వచ్చేస్తుంది అని భయపడతారండి చాలా